వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కేజీస్ గేమర్. ఈరోజు ఏం చేయబోతున్నాం అన్నట్టు, ఈరోజు మనం చేయబోతున్నాం. మనమైతే ఈ 3 కార్లను అయితే ఆప్షన్లో అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకన్నా అంటే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఒక దగ్గరికి అన్నమాట. అది ఎక్కడికన్నా అంటే మనం అయితే చెప్పే కంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ 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 ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఎందుకన్నా అంటే వీడియోస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా రోజుకి ఒక్కళ్ళైనా పెరగకపోతే వీడియోకి ఒక్కళ్ళైనా పెరగకపోతే అదొక బాధ కనిపిస్తుంది అనమాట. అందుకే అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. రోజుకైతే ఒకళ్ళు అయితే చేసుకొని చాలు మామ. వీడియోకి ఒకటి ఎట్లా వచ్చినా చాలు మామ నాకు. ఎందుకన్నా అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది మామ. మీకు తెలియడం లేదు కానీ మీకేం తెలుసు ఎంత బయట ఎంత ప్రోగ్రెస్ చేయాలో గేమర్స్. అలాంటి నా అలాంటి వాళ్ళు చాలామంది. ఎందుకంటే మోడర్న్ లైఫ్ ట్రైల్ సిరీస్ అంటే చాలా కష్టం. ఎట్లనా అంటే అట్లనే అసలు మళ్ళీ దాని గురించి స్క్రిప్ట్ రాసుకోవాలి. అది ఇది ఇదమ్మో మామూలు కాదు. తలకాయ నొప్పి ఒకటే చెప్తున్నాగా, తలకాయ నొప్పి. ఓకే ఓకే, ఎక్కడి నుంచి అయితే మనమైతే వెళ్ళి నూగుదాం. ఏందిరా ఇది చేసుకో. కడవ మిల్లి అంత ఫస్ట్కే చేసిన. ఓకే వెళ్ళి వచ్చేసిండాం. ఇంకా వాళ్ళది చూసుకుంటారు. మన కార్ అనేది మన ఇదేంతరా అది ఇప్పుడు పిలిచిపోతే ఇప్పుడు నా డబ్బులు పడతాయి అన్నమాట. అకౌంట్లో దొరుకుతాయి. రావును సీజా అనుకోకుండా ఒకేషన్ అంటే నా ఎందుకు అంటాడు. అండ్ ఒకసారి అది సీజా దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంది. ఎందుకన్నా అంటే అయితే కావాలి. ఎందుకంటే చెప్పొచ్చులే వీడియోనే కాబట్టి. ఎందుకన్నా అంటే మనతో వేరే ఊరు వెళ్ళి ఎందుకన్నా అంటే తీసుకురావాల్సి ఉందన్నా. ఎందుకన్నా అంటే కావాలన్నమాట. ఎందుకంటే మనకి సెక్యూరిటీ అందులో అప్పుడే అనకండి. అప్పుడే మీకు నమ్మకాలు లేదా? నాకైతే నా మీద 99 లేదా అది ఉండదు. మీకు మేమే నమ్మకాలు ఉండకపోవచ్చు. కానీ 1.5 ఎక్కువ 1.5 ఎక్కువ అని మన కార్ని అయితే పిలిచి సీజీ దగ్గరికి అయితే మన కార్ అయితే అందరికి గుర్తుంది కదా. గుర్తులేకపోతే తీస్తా చూసి బేడ వచ్చినారు మామూలు ఉండదు. ఇప్పుడు ఫార్చునర్ వాళ్ళ మన ఫస్ట్లో ఇదంతా అనుకోమని రెంట తీసుకున్నాను. తర్వాత సెకండ్ హ్యాండ్లో ఇది ఇచ్చేయండి రా బై. సీజే పడింది. సీజే మెకానికల్కే పోనీటి వెళ్ళిపోతే నాకు సామాన్ దొరకలేదా? ఈ పర్సే లేదండి. ఇప్పుడు ఇక్కడ పడ్డా వచ్చి దీన్ని చాలా ఈజీగా చేయకపోవచ్చు. ఇంకా చూసేయండి. వెళ్ళినప్పుడు మీరు ఎలా స్కిడ్ తిప్పితే ఇలా తిప్పేయండి. నేను చూసారా ఇలా తిప్పడిపోయింది. అదేలేండి రీ చచ్చిపోయాడు. మా కింద ల్యాండ్ అయింది మళ్ళీ. అమ్మా వస్తాడని కంపల్సద్దా అక్కడ నుంచి పడగానే డోర్ అయితే ఇరిగిపోవాల్సింది. కానీ ఎరగల నల్ల దగ్గర పడబడింది. చాలా పడి రూపాయి నిక్కి రూపాయి
వెళ్ళిపోదాం. హెలికాప్టర్ ఉందా అంటే ఒక ప్రాంతం నిన్న మీరు చూసిన క్లిప్స్లో నేను ఇదేంటి దాంట్లో ప్లేట్ ఉంది, దీంట్లో వెళ్తున్నామేమా అనుకుంటా. అంతే అయిపోయింది. అదైతే స్పీడ్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఇదైతే మనమైతే ఎందుకన్నా అంటే మీకు ఎలా చెప్పాలి, మన సెక్యూరిటీ అంటే మన బాడీ గార్డ్స్ అయితే కావాలి కదా. అంటే మన మైకిల్కి మన బాడీ గార్డ్స్ అండ్ ఆల్సో మన ఒక ఇండియన్ 3D గేమ్కి కావాలి కదా సేఫ్టీ పర్పస్. అందుకే కొంచెం ఉండాలి కదా, మినిమం ఉండాలి కదా. అయితే అది కొట్టుకుని వెళ్ళిపోవాలి. ఆర్మీ బేస్ నుంచి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ ద నాట్ రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఓ సారీ, ఏమన్నా చెక్ చేస్తారు. ఇదే మనం ఆల్రెడీ ఒకసారి వచ్చాం, మీకైతే వీడియో లేదు చూసారు. వీళ్ళు బాస్ అయితే నేనైతే మాట్లాడొస్తాను, దిగాలి ఆటోమేటిక్గా. నేనైతే వీళ్ళు బాస్ అయితే ఉంటాడు ఇక్కడ. డోర్ నిద్ర నేనైతే మాట్లాడేసుకుంటా చెత్త అంటే మనకైతే ఓకే. మనమైతే మాట్లాడేసినాం మామ. ఏమన్నారంటే వీళ్ళు ఓకే సార్, కానీ మీకైతే కన్ఫర్మ్, కాకపోతే మీకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటామన్నారు. ఎందుకంటే అది జెడ్+ సెక్యూరిటీ అని చెప్పా. సరే అన్నారు. వాళ్ళు సెట్ అనుకున్నా, మళ్ళీ తర్వాత చెప్తున్నారు ఏంటన్నా అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే అన్న మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటరా అంటే కేసెస్ గేమ్ అనమాట. మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనమైతే వాళ్ళైతే మన సెక్యూరిటీగా కావాలంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమన్నారు. ప్లీజ్ మమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ, వేడుకున్నాను మమ్మల్ని. ఎందుకు మామూ కఠినంగా చేస్తున్నారు అని అడిగితే మీకెందుకు డిమాండ్స్ తీస్తూనే మాట్లాడతాం, లేకపోతే దుబ్బే అన్నాడు అన్నమాట. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం నాట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ నాట్ ప్రైవేట్ సెక్యూరిటీ. దిట్ ఈస్ నాట్ గవర్నమెంట్ సెక్యూరిటీ, దట్స్ మై ప్రైవేట్ సెక్యూరిటీ. మళ్ళీ సీఏ దగ్గర అయితే వెహికల్ అయితే పెట్టేసి మనం పట్టుకోవాలి. అండ్ ఆల్సో మన మెక్లారెన్ కూడా ఇక్కడే ఉందంట, జిమ్మీ గారిది చెప్పాడు ఇప్పుడే ఇందాక. ఓకే, అంటే ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చిందంట. ఓ మన కార్ ఏడ ఉందా, చల్ల చేయదు చేసి మన కార్ మనం పట్టుకోవాలి. ఆయన బాగా చెప్పి మన ఇస్తాడు ఎందువా. సారీ, కార్ వచ్చిందా, సర్లే వదిలేరా. వాటర్ ఇంట్రో మిక్స్. ఓ అమ్మ, కారు కాలిపోయిందిరా, నువ్వేంట్రా దానిలో ఎక్కుతున్నావు? ఏ తీయండిలే గ్లిచ్చేమనుకున్నా షుగర్ నాది 1 మినిట్ పాటు. అంటే ఒకవేళ చంపితే కనుక మళ్ళీ ఇక్కడతోనే ఎపిసోడ్లు ఇంకా వెయ్యి ఏం చేయాలి. ఓకే, దాకా
ఆ కార్లో తిరుగుతుంది ఒకేసారి ఈ కార్లో కూడా ఇక్కడ ఓకే ఓకే కంట్రోల్ చేయగలుగుతా 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 బ్రేక్లు కూడా చూసారా దగ్గర ఉన్న ప్రతి కార్ని అయితే వచ్చే ఎపిసోడ్లో అప్గ్రేడింగ్ అయితే చేసేది చూద్దాం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం హియర్ వి గో అండ్ ఆల్సో లోపలైతే పెట్టేస్తాం మీకు అందరికీ తెలిసినట్టే లోపలికి అయితే పెట్టేసి ఎక్కువైతే ఎంత పనుకో తినబోకు అనేస్తాం అనమాట అందరికీ తెలిసిందే ఆల్రెడీ అంటే ఇది ఎక్కమాకరా లే ఏందిలే స్లో మోషనా స్పీడ్ మోషన్కి రారా సరే కాళ్ళ నుంచి బయట తిరిగితే కానీ అర్థం ఇది గోలేంద్రా ఇది గోలేంద్రా స్లో మోషన్లోకి వచ్చింది మా స్లో మోషన్లోకి వచ్చి తలకి తినేసింది 1 నిమిషం పాటు మనకి అది చెప్పేసారు అండ్ దాంట్లో వాళ్ళకైతే 1 మిలియన్ వెళ్ళేసి ఇచ్చా ఇంకా మన దగ్గర ఇంకా ఎన్ని మిలియన్స్ మిగిలి అంటే ఓన్లీ 3 మిలియన్స్ మిగిలినాయి ఈ 3 మిలియన్స్ అయితే దీనికైతే ఇవ్వాలి కదా ఆ మొత్తం మనీ అయితే అవలా ఆఫ్ కూడా అవలా అందుకే ఆ 1-2 మిలియన్ అయితే అకౌంట్ నుంచి కట్ అయితే చేసేసుకున్నారు ఈ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మీకు వీడియోలు చేయట్లేదు కానీ మనోడైతే ప్రోగ్రెస్ అయితే చేయడం మానేశాడు ఇక్కడ నుంచి అయితే రోజు రప్ప ఇప్పుడు కార్లు అయితే అమ్మినాం కదా అయితే ఎంత వస్తాయి అనేది అయితే ఇంకా తెలీదు ఆప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది మనం కూడా వెళ్ళి పార్టీ ఎందుకంటే కొంచెం రసవత్తరం కదా వెళ్ళి 1 మిలియన్ పెట్టినాం అనుకోండి మన డబ్బులు మనకే తెలుసుకోవచ్చు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం పెట్టచ్చు డబ్బులు మనకు వస్తాయి ఎందుకంటే తర్వాత వెళ్ళి మనం మళ్ళీ అదే కార్ని బై చేసినాం అనుకోండి అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇదేదో ఉందే కారు ఫిల్టేసి మళ్ళీ ఎందుకు ఎవరు మళ్ళీ కొంటారు అనుకుంటారు అన్నమాట కాబట్టి మనమైతే ఎక్కడికైతే వెళ్ళిపోయి ఆప్షన్లో అయితే పాల్గొనేద్దాం అరే ఆగ్రీ కాకపోతే ఇంకా 10 మిలియన్ కూడా లేకుండా ఎలా రా అడక ఎక్కువ దగ్గర ఉంటుంది ఓన్లీ 1 మిలియన్ అంటే 10 lakhs అయితే ఉన్నాయి అదంటే 20 lakhs అయితే ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా ఓన్లీ 1 మిలియన్ అక్కడ అత్త 1 మిలియన్కి వస్తే మన చేసుకొని 2 మిలియన్ 2.8 మిలియన్కి అయితే అమ్మేసా ఇదైతే మనమైతే వెళ్ళైతే డబ్బులు అయితే తర్వాత తీసుకుందాం అనిపించి దీనికైతే 2.8 వేసాను అనమాట దీనికైతే ఎందుకురా దానికి ఎంత అంటే 10 lakhs ఇది వేసా ఫస్ట్ అయితే 10 lakhs వేసిన తర్వాత అయితే నేను 1 మిలియన్ 1 వేసా 1.1 అయితే వేసా తర్వాత మన వాళ్ళు ఎంత వేసారు అంటే మన వాళ్ళు ఇంకా 2 lakhs అయితే వేసారు దెబ్బకి 2 lakhs వేయగానే మరి షాక్ అయ్యా తర్వాత తెలిసిపోయింది ఆ తర్వాత అదైతే అమ్మకైతే వెళ్ళిపోయింది దాని నెక్స్ట్ వర్షన్ వచ్చేసి 20 lakhs అడిగారు అన్నమాట 20 lakhsని నేనైతే 20 మిలియన్ అది వేసిన 20 మిలియన్ వేయగానే మళ్ళీ తీసుకొచ్చి 9 మిలియన్ వేసిన అంటే 20.9 మిలియన్ అన్నమాట
ఒకళ్ళు అయితే కొన్నారు. దీన్ని అయితే 20,9. అదేమో నేను అసలు ఈ కార్కి ఎక్కువ ఇంత వస్తుంది అనుకోవాలా, అంటే నేను అంత వేసింది కదా, అంటే ఏదో ఉండద్దే, ఏదో ఫ్యూచర్ ఉంటుంది అనుకొని వేసి ఉంటారు. చెప్పింది కదా మనం అయితే ఇన్వెస్ట్ చేస్తే ఇదైతే మనకైతే బొంగి ఫర్క్ పడదు అనేసి. అండ్ దీన్ని అయితే కొన్నది 1.25 అనమాట. 2.9 అనమాట. వచ్చేసి 20, అది 20 ఇది 2.9, 2.8, అది 20.8. మొత్తం మన దగ్గర ఉన్నది అది 7.2 అనుకున్నాం కదా. 2, 9, 11 అంటే 3 బిలియన్ 23.9 అయితే ఉన్నాయి. అంటే దాదాపు 24 మిలియన్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. మై వ్యాలిడ్లో అయితే, మై అకౌంట్లో అయితే. కాకపోతే ఇంకా మనమైతే పర్మనెంట్లీ ఈ యొక్క మనం ఉండబోతున్న హౌస్ అయితే కొనేసాడమ్మ పర్మనెంట్. ఇంకా దీంట్లో కూడా రాడు, ఇట్స్ ఓన్లీ మనీ. ఇదైతే ఓకే, ఇదైతే కొనబండి ఊహినా. అండ్ ఆల్సో మంది ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి కార్ గ్లాస్ డ్యామేజ్ అని చెప్పేసి మళ్ళీ చెప్పి మన నుంచి చెప్తే వాళ్ళైతే 9 మిలియన్ అయితే తీసేసారు. ఇదైతే క్యాన్సిల్ అయిపోయిందన్నమాట డీల్ వచ్చేసి, ఇలా చెప్పడం మర్చిపోయా. అండ్ ఆల్సో ఈ 20 మిలియన్ వేసారు కదా, ఇది 20 మిలియన్కి ఎందుకు కొంటారా అని అడుగుతారు. నీకెందుకు వాయినింగ్ కొంటారు అంటే అది ఏదో ఒకటి ఉందలే అనుకోని ఉంటారు. కానీ మనం అయితే 20 మిలియన్కి అమ్మింది దీని కాదు, ఇట్స్ దట్. అయినా ఇదైతే మనం అయితే అమ్మిందన్నమాట 20 మిలియన్కి. ఏదన్నా అంటే ఇక ఇది, కానీ నేను ఇది చెప్పా, ఇట్ ఈజ్ రాంగ్, దిట్ ఈజ్ రైట్. మళ్ళీ దీన్ని అయితే మనం అయితే అమ్మింది ఎంతకన్నా అంటే ఎంతకో తెలుసా, 2.9 mm. దీన్నైతే కొంది ఎంతగానైతే ఇక్కడైతే రాసేసి ఎంతకంటే 20 రైట్. ఇదేంది ఓకేనా, ఎంత అంటే 20.9 mm అన్నమాట. ఇది వచ్చేసి 1.5 mm అన్నమాట. మొత్తం ప్లస్ చేసుకుంటే ఫస్ట్ అయితే ఇది కాదు 9 mm, ఇది కదా 4 mm, 9 mm, 10 mm వేసుకున్నాం, 10.1 దీనికైతే ఉన్నాయి. అండ్ 20 కదా, 9 కదా, 20.9 కదా. 20.9 అంటే 10 lakhs అన్నమాట. 10 lakhs అంటే ఏదైతే 40 lakhs అన్నమాట. దాదాపు 40 అయితే మనకైతే వచ్చినాయి. అంటే మొత్తం చూసుకుంటే మనకైతే ఈరోజు ఒక్కరోజు సంపాదించినది అంతలున్నా అంటే ఓన్లీ కార్స్ మీద సంపాదించిందే 20 కాదు, సారీ 1 m -1 m 1 మిలియన్ తక్కువ 4 m అన్నమాట. 1 మిలియన్ తక్కువ 4 mm. That's the video. So until then, take care, see you and bye.